పూరా లోకల్. యూనివర్సిటీ సంబంధించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుంజేసుకుందేమో, దానిపైన చేస్తుందేమో, లేకపోతే ప్లాటింగ్ చేసి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనుకున్నారు. కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం సరే ఎక్స్చేంజ్ లో ఆ ల్యాండ్ యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీ వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వచ్చింది. కానీ ఈ 400 ఎకరాలు ఎక్కడ పోయింది? ప్యాట్రా బిల్లీరావు అనేటువంటి ఐఎంజీ భారత్ అని ఒక ఫ్రాడ్ కంపెనీకి పోయింది. అరే ఇది రాష్ట్ర ప్రజల ఆస్తి సొమ్ము కదా, ఈ ఆస్తి ప్రజలకే ఉండాలి, రాష్ట్రాలకే ఉండాలి కదా అని ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ అలాట్మెంట్ ప్రైవేటు వ్యక్తులకు అలాట్ చేసినటువంటి భూమి రాష్ట్ర సొమ్ము, రాష్ట్ర ఆస్తి, ఈ ప్రజలకే ఉండాలి. ఇది అటువంటి ప్యాట్రా బిల్లీరావు లాంటి ఐఎంజీ భారత్ స్పోర్ట్స్ లో పోతే ఎట్లా అని వారు 21/11/2006 నాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసింది. ఎవరికి? ప్యాట్రా బిల్లీరావు ఆ ఐఎంజీ స్పోర్ట్స్కి ఇచ్చిన ల్యాండ్ని క్యాన్సిల్ చేసి ఇది గవర్నమెంట్కే ఉంటుంది, ఇటువంటి వాళ్ళ చేతిలో ప్రైవేట్ వ్యక్తులు పోవటానికి వీల్లేదని తీసుకొస్తే వారేం చేశారు? నాకు ఆల్రెడీ గత ప్రభుత్వం రాసి ఇచ్చేసింది, మీరు క్యాన్సిల్ చేసి తీసుకుంటే ఎట్లా అని హైకోర్టులో సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ రిట్ పిటిషన్ నెంబర్ 24781 ద్వారా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇది మాకే ఉండాలి, మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసి రాష్ట్రానికి తీసుకోవడానికి వీల్లేదు. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్న ఆస్తిని లేదు నాకే ఉండాలని నాకు గత ప్రభుత్వం ఇచ్చింది నువ్వు ఎట తీసుకుంటామని రిట్ పిటిషన్ వేసి, ఆ రిట్ పిటిషన్ వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు క్వశ్చనే లేదు, ఇది ప్రజల ఆస్తి, ప్రజలకే ఉండాలి, రాష్ట్రానికే ఉండాలని గట్టిగా ఆనాడు హైకోర్టులో కొట్లాడుతూనే వచ్చింది. సరే, తర్వాత క్రమంలో రాష్ట్ర విభజన జరగటం, 2014లో మరి మనందరూ తెలిసిందే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావడం, 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. బిల్లీరావు ఐఎంజీ భారత్ లాంటి వాళ్ళకి చేతులకి భూమి పోవద్దని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అది క్యాన్సిల్ చేసి కొట్లాడింది. మరి మన ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, మన ఆస్తులు మనకే ఉండాలా, మన బిడ్డలకే చెందాలా, ఈ రాష్ట్రానికే సంపద పెరగాలని కదా ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది. మరి దానిపైన ఈ 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా కొట్లాడి ఆ భూమిని తెచ్చుకోకపోగా గాలికి వదిలేసింది. మేము మళ్ళీ ఆ 2023లో జరిగిన ఎన్నికల్లో గట్టిగా కొట్లాడి ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలా అని చెప్పి ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇది ఆనాటి నుంచి ఇది ప్రజల ఆస్తి, ఇది ఏదో బిల్లీరావు ప్యాట్రా చేతుల్లో పోతే ఇది చాలా వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, ఇది వాళ్ళకే వదిలేయకూడదు, మనకు గట్టి కొట్లాడాల్సిందే, ఇది ఏదో రకంగా రాష్ట్రానికి తేవాల్సిందే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర కేబినెట్ గట్టిగా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇంచి భూమిని కూడా వదిలిపెట్టడానికి లేదు, ఇది ప్రజలకే చెందాలని చెప్పి హైకోర్టులో కొట్లాడి దీనిపైన కేసు గెలిచి ఆ భూమిని అంతా రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఎస్ఎల్పి నెంబర్ 9265/2024 డిస్మిస్ ఆన్ 3/5/2024. ఓ రకంగా ప్రైవేటు వ్యక్తి చేతిలో వేల కోట్లు పోతున్న ఆస్తిని కాపాడి 10 ఏళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు గాలి వదిలేస్తే కూడా మేము రాగానే కొట్లాడి తీసుకొచ్చి ప్రజలకే చెందేటట్టుగా చేసి ఈ ప్రభుత్వ ఖజానాకు తీసుకొచ్చి ఏం చేశాం? రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇండస్ట్రీస్ TGIC చెప్పే ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోవద్దని. TGIC ఎవరిది? రెవెన్యూ డిపార్ట్మెంట్. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మేము కాపాడి కొద్దిమంది కుట్రపూరితమైనటువంటి వ్యక్తుల చేతుల్లో పోకుండా రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి చెందేటట్టుగా చేసి దీన్ని ఈరోజు కాపాడితే అసలు నిజంగా ఎవరైనా అభినందిస్తారు దీన్ని. అరే శబాష్, ఎప్పుడో 2023లోనూ అటు ఇచ్చినటువంటి దాన్ని దారాదత్తం చేసిన దాన్ని సరే ఇన్ని సంవత్సరాలని వాళ్ళు ఏంటంటే మీరు చూడండి, ఆలోచన చేయండి, ఇచ్చింది ఎప్పుడు వాళ్ళకి 2004, 13/1, 2004 నాడు. ఇవాళ ఏ సంవత్సరం? ఇన్ని సంవత్సరాల మధ్యలో పోరాటం చేసిన ప్రభుత్వం దీన్ని ఏదో రకంగా ఈ రాష్ట్ర ప్రజలకే ఒక ఆస్తిని సృష్టించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసింది అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం. దశాబ్దాల పాటు ఈ రాష్ట్ర యువత మన రాష్ట్రం మనకు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడి ఉద్యోగాల కల్పన కోసం పెద్ద ఎత్తున మన ప్రత్యేక రాష్ట్రం ఉంటే మనందరికి ఉద్యోగాలు వస్తాయని తాపత్రయంతో పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకుంటే వాళ్ళందరికీ 10 ఏళ్ళు ఉద్యోగాలు కల్పించలేక గాలికి వదిలేస్తే బాధపడుతున్న నిరుద్యోగ యువకులకి మనం ఇటు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు, ప్రైవేట్ పరంగా కూడా కొన్ని
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉన్నటువంటి వ్యవస్థలు తీసుకొని వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా ఒక పక్కన ఆస్తిని సృష్టిస్తూనే ఇంకో పక్కన లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము తాపత్రయపడి పనిచేస్తా ఉన్నాం. ఇందులో మా స్వార్థం కానీ లేకపోతే మా మంత్రివర్గ సహచరుల స్వార్థం కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వార్థం కానీ వ్యక్తిగతంగా దీన్ని వాడుకునేది లేదు. ఈ రాష్ట్ర యువత కోసం, రాష్ట్ర ప్రజల కోసం వాడుతున్నట్టు. ఆ రోజుల్లో హైటెక్ సిటీకి ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారి ఆలోచన మేరకు కంప్యూటర్ రెవల్యూషన్ ఈ దేశంలో కూడా తీసుకొని రావాలని చెప్పి వారు ఫౌండేషన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటి కంటిన్యూ చేస్తే ఇవాళ మనం హైటెక్ సిటీ ఫేజ్ 1, హైటెక్ సిటీ ఫేజ్ 2, ఆ తర్వాత ఫైనాన్షియల్ సిటీ, ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ, ఇవన్నీ రావటం వల్ల లక్షలాది కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ తో వచ్చినటువంటి సంస్థల వ్యవస్థల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఈ రోజు హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి.